చట్ట ప్రకారం చాలా ఉంటాయి సార్. ఇక్కడ చట్ట ప్రకారం అంటే మీరు చెప్పే చట్ట ప్రకారం వద్దు సార్. మీరు చెప్పే చట్ట ప్రకారం అంటే సర్టిఫికేట్లో పెట్టుకొని యేసుబొమ్మ ఇంట్లో పెట్టుకొని పూజలు చేసే వాళ్ళని పెట్టమన్నా మీరు చెప్పేది? చట్టపరం అంటే ఎట్లా సార్ మీరు చెప్పేది? చట్టపరం అంటే ఎట్లా సార్? రాష్ట్రంలో మీరు చూపించేటువంటి క్రైస్తవుల సంఖ్య ఎంత, సర్టిఫికేట్ లో చూపించే క్రైస్తవుల సంఖ్య ఎంత, పెట్టేటువంటి పథకాల సంఖ్య ఎంత, పాస్టర్లకు ఇచ్చేటువంటి సంతకాలు ఎంత? మరి ఇప్పుడు ఏ ప్రాతిపదికన చెప్పండి సార్, మీరు ఏ రాష్ట్రం ప్రాతిపదికన కమిటీలో ఆవిడని చేర్చారు? మీరు టెక్నికల్ పాయింట్లు చెప్పాలి సార్. తెలంగాణ జనగణనలో ఒక క్రైస్తవుడు కూడా లేడని ఇచ్చారు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద. మరి క్రైస్తవులకి నిధులు ఎందుకు ఏ విధంగా ఇస్తున్న ప్రభుత్వం? ఒక క్రైస్తవులు కూడా లేని రాష్ట్రంలో మరి చర్చిలు ఎందుకు ఉంటున్నాయి? ఇక్కడ మరి చర్చిల్లో హిందువులు చర్చిల కమిటీలు వేస్తున్నారు. మీరు చట్ట ప్రకారంగా టెక్నికల్ గా మాట్లాడినప్పుడు మీరు ఇప్పుడు రండి ఆవిడున్న నివాస ప్రదేశానికి పోదాం, ఆమె ఇంటి దగ్గర పోదాం. ఆమె ఇంట్లో ఏం ప్రొఫెషన్ ఏమి పాటిస్తుంది? సార్ ఇప్పుడు హిందుత్వం పిలవండి, నిరూపించమనండి. ఇప్పుడు మిగతా వాళ్ళ అలిగేషన్స్ రాకుండా గతంలో ధర్మరాజ స్వామి గుడి కమిటీలు వేసేటప్పుడు కూడా ఇటువంటి అలిగేషన్స్ వచ్చినప్పుడు దూరం పెట్టారు. మళ్ళీ ఈ రోజు ఇది పొలిటికల్ రాజకీయ ఒత్తిడి ధర్మం వేరు సార్. ఎవరు రాజకీయ అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ రాజకీయాలకి ఆలయాలు వేదిక కాకూడదు కదా. ఇదేం పొలిటికల్ పోస్ట్ కాదు. హిందూ దేవాలయాల్లో కమిటీల్లో హిందువులు మాత్రమే ఉండాలని చెప్పేసి దేవాదాయ చట్టం ఉండేటప్పుడు మీరు ఏ ప్రాతిపదికన ఆ కుందా శైలజ గారిని మీరు నియమించారు? అదే హిందువులను ఏ ప్రాతిపదికన తీసుకుంటారు? ఇప్పుడు మేము చెప్పాము, ఇప్పుడు రండి, మీరు మీ టీంతో రండి, ఆమె దగ్గరకు పోదాం. అప్పుడైతే ఇంట్లో ఏమి ఆమె ప్రొఫెస్ చేస్తుందో చూద్దాం, ఏం పాటిస్తుందో చూద్దాం, క్రిస్టియానిటీ పాటిస్తుందో చూద్దాం. శివాజీ సేన కానీ ధార్మిక సంస్థలన్నీ కూడా మీకు ఐక్య కార్యాచరణతో మీకు వినతిపత్రం ఇస్తున్నాయి. 24 గంటలు ఈ రోజు ఏదైతే ఇప్పుడు 1 గంట సమయం అవుతుందో రేపు 24 గంటల లోపల తొలగిస్తున్నామనేటువంటి ప్రకటన. అసలు ఆరోపణలు రావడం బాధాకరం సార్. మళ్ళీ దాని మీద మీరు విచారణ అంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నప్పుడు ఒకరి గురించి మాత్రం అలిగేషన్ చేస్తున్నామంటే మీరు ఆలోచన చేయండి. వాళ్ళే మాకు శత్రువులు కాదు ఎవరు కూడా. మేము ఏమంటున్నాం అంటే మేము చర్చి కమిటీలో హిందువులు మమ్మల్ని పెట్టమని మేము ఏదైతే అడగమో, లేకపోతే దర్గా కమిటీల్లో మసీదు కమిటీల్లో ఎలాగైతే హిందువులు ఉండకూడదని మేము కోరుకుంటామో, అలాగే హిందూ ఆలయాల్లో వేరే వాళ్ళు జోక్యం అవసరం లేదన్నది మా వాదన. హిందూ ఆలయాలకి ఈరోజు మీరు పరిరక్షకులు. ఈరోజు ఎండోన్మెంట్ నమ్మి హిందువులు ఉన్నారు, కానీ ఎండోన్మెంట్ హిందువుల విశ్వాసాన్ని పదే గాయపరుస్తూ ఉంది. భూముల ఆలయాల పరిరక్షణలో విఫలం అవుతా ఉంది. ఆలయాల పవిత్రతను కాపాడలో విఫలం అవుతా ఉంది. ఆలయాల వస్తువులు బయట ఎత్తుకుపోయి అమ్ముకునే వాళ్ళందరినీ ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా పెడతా ఉన్నారు. మరి దీని పట్ల మీరు రాజకీయ నాయకులు మాట్లాడారు సార్. ఎండోమెంట్ వ్యవస్థ ఆలయాలపైన ఆధారపడి జీతాలు తీసుకున్నటువంటి వ్యవస్థ మీరు కాబట్టి దేవుడి విషయంలో భయంతో భక్తితో వ్యవహరించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. మిమ్మల్ని నమ్మి హిందువులు ఉన్నారు, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. సుదీర్ఘమైన విచారణ అవసరం లేదు సార్. ఇంటి దగ్గర వాళ్ళు ఎవరిని అడిగినా కానీ వాళ్ళు ఏమి క్రిస్టియానిటీని పాటిస్తున్నారా, హిందూ మతం పాటిస్తున్నారా చెప్తారు. నోటి మాటతో ఎవరైనా వచ్చి నోటి మాటతో హిందువులని చెప్పేసి వస్తే మీరు కమిటీలో తీసుకోవడానికి లేదు. హిందువులు అపోజ్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని తీసి పక్కన పడేసి ఎవరైతే హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారో, హిందూ ధర్మ పరిరక్షణలో ఉన్నారో వారిని మాత్రమే మీరు కమిటీలో పెట్టాలి. ఈ దేవస్థానం హిందువుల మీద నడుస్తూ ఉంది. ఏ కమిటీలో పెట్టకూడదు, ఉత్సవ కమిటీలో అసలు పెట్టకూడదు. ఏ కమిటీలో పెట్టకూడదు, ఉత్సవ కమిటీలో కానీ ఏ కమిటీలో కానీ అదర్ దాన్ హిందూస్ పెట్టకూడదు. అదర్ దాన్ హిందూ